హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో రెసిపీ ఏంటంటే ఒడియం అండి. అంటే చాలా వరకు తెలిసుంటుంది, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఒడియం అంటే ఏంటి అనేసి. అది బాగా సమ్మర్లో బాగా ఫేమస్ అండి, చాలా బాగా పెట్టుకుంటారు అందరూ కూడా. దీన్ని ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూసేద్దామండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్ అండి. మనం ఆనియన్స్ అనేవి వైట్ కలర్లో ఉంటాయి కదా, అవి తీసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. అది దొరకకపోతే నార్మల్గా యూజ్ చేస్తాం కదా మనం ఆనియన్స్, అవి తీసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను నార్మల్గా వాడే ఆనియన్సే తీసుకున్నానండి. వాటిల్ని బాగా పీల్ చేసుకోవాలి, తోలు అనేది తీసుకునేయాలండి. అంటే వాటర్లో వాష్ చేయకూడదు, జస్ట్ దానిపైన ఉన్న తోలు తీసేసి ఒక మంచి క్లాత్తో తుడుచుకోవాలి, ఏదైనా డస్ట్ అలాంటిది ఉంటే. లేదంటే నార్మల్గా వేసుకునేయచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకునేసి అట్లనే మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత రోట్లో లేదంటే మిక్సీలో కచ్చాపచ్చగా దంచుకోవాలి. మిక్సీ అయితే కొంచెం మెత్తగా అవుతుందేమో, నేనైతే రోట్లో అయినా దంచేసాను. మీరు చూసారు కదా ఎలా అయితే కచ్చాపచ్చగా దంచానో, అదంతా దంచుకునేసి ఒక స్టీల్ గిన్నెలోకి మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే స్టీల్ అయితే మనకేమీ పాడవదు. అలానే కొన్ని వేరే అల్యూమినియం అలాంటివి తీసుకున్నారంటే హోల్స్ పడిపోతాయి. సో అందుకనేది స్టీల్ గిన్నెలో తీసుకున్నాను. దంచిన తర్వాత చూసారు కదా నేను వీడియోలో చూపించినట్టు ఆనియన్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలండి. పిండేసుకొని ఎండలో పెట్టుకోవాలి, ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలండి. మనం పిండిన తర్వాత వాటర్ ఉంటాయి కదా, అందులో అయితే కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలండి. అంటే ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలానే కొంచెం మెంతులు, ఎవరైనా మీకు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చండి. అవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈలోపు మనకి ఒక రోజంతా పొద్దునుండి సాయంత్రం వరకు ఎండిపోయి ఉంటుంది కదా ఆనియన్ అనేది, మళ్ళీ అది తీసుకొచ్చి సేమ్ మనం మసాలా దినుసులు అయితే వేసాం కదా నీళ్ళల్లో, దాంట్లోనే వేసి నైట్ అంతా ఊరనివ్వాలి. ఊరనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ముందు రోజు ఎలా అయితే నీళ్ళన్నీ పిండేసుకొని ఆరబెట్టుకున్నామో సేమ్ అలానే మసాలా దినుసులతో పాటు పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఇంకా ఆ వాటర్ మనకు అవసరం లేదు, అవి పడేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించాను కదా, అలా పిండేసుకున్న తర్వాత ఒక 1 to 2 days ఎండలో పెట్టుకోవాలండి. మనకి ఎండలో ఎంత బాగా ఎండితే మనకు ఒడియం అనేది టేస్ట్ బాగుంటుంది. అలానే అది బూజు అలానే పురుగు పడుతుందండి ఒకవేళ ఎండలో లేకపోతే. సో జాగ్రత్తగా ఎండలో పెట్టుకోవాలి. ఒక 2 days ఎండిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటూ ముద్దలు కట్టుకోవాలి. ఇక్కడ ముద్ద ఎందుకు కడతామంటే మనం కూరలో తిరగవాతలు వేసుకుంటాం కదా, అప్పుడు అది విడివిడిగా అంటే ఎక్కువ ఉద్దిపప్పు రావచ్చు, లేదంటే ఆవాలు రావచ్చు. అలా కాకుండా ముద్ద కట్టుకున్నామంటే దాంట్లో అన్నీ అనేది మిక్స్ అయి ఉంటాయండి. సో దానికోసం మిక్స్ చేసుకునేసి ముద్ద కట్టుకోవాలి. ముద్ద కట్టిన తర్వాత కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటే మార్నింగ్ ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టుకోవాలి. అలానే ఈవినింగ్ ఎండలోంచి తీస్తాం కదా, అప్పుడు ఆయిల్ అప్లై చేసి ఫ్యాన్ కింద పెట్టేసినామంటే సరిపోతుంది. అలా కొంచెం ఒక 4 to 5 days వరకు మనం చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, కానీ మనకి అంటే మనం పుల్లగూర లేదంటే పప్పు అలా రసం ఇలాంటి వాటిలో వడియం వేసుకున్నామంటే స్మెల్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఒక 4-5 days బాగా ఎండ వచ్చితే ఒక 4-5 days సరిపోతుంది. కొంచెం ఎండ తక్కువగా ఉంటే 1 week, అట్లీస్ట్ 1 week అయినా పెట్టుకోవాలి. ఎండలో పెట్టిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట పెట్టుకున్నా కూడా మనకి అది బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడగండి, అంటే ఉండరని కాదు ఉంటారు కదా, వాళ్ళని కూడా అడగండి. దాని టేస్ట్ స్మెల్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. ఇంతకుముందు అయితే ఉత్త వడియంతోనే వడియం అలానే ఎండుమిర్చి కొంచెం చింతపండు వేసి పచ్చడి చేసుకుంటారండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ అంటే మనకి వంటలో వేసుకుంటాం కాబట్టి నేను దాన్ని రెసిపీ అనే అంటున్నాను. సో ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.